శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి వస్తే, ఆ రాశిలో మనకు కనబడేది ఏంటంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కనబడుతుంటాయి. సో మొత్తం 9 పాదాలు అక్కడ కనబడుతున్నాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం చూసుకుంటే 2 పాలు కనబడుతుంటే, వ్యయం 11 పాలు కనబడుతుంది. ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా రాజపూజ్యం 2 కనబడితే అవమానం 4 కనబడుతుంది. ఏమిటి కారణం ఇక్కడ అంటే, మిథున రాశి వారికి సప్తమ భావంలో శనీశ్వరుడు కూర్చుని ఉన్నాడు. చతుర్థంలో చూస్తే గురుడు కూర్చుని ఉన్నాడు. చతుర్థంలో ఉండే గురుడు దోషిగా కూర్చుంటే, సప్తమంలోని శని కూర్చుని ఉన్నాడు దోషిగా. సప్తమ భావం అంటే కలత్రభారం, అంటే అన్యోన్యత కొంత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన అవమానాలు పొందవలసిన అవసరం ఉంటుంది. పిల్లల కోసం చేసే ప్రయత్నాలు, కొన్ని పనులు ఏదైతే వాళ్ళ కోసం మంచి కోసం మనం ఆలోచించి ఏవో ఒక ప్రక్రియ చేస్తే అందులో కూడా అనుమానపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ఇది ఖచ్చితంగా బలంగా మంచి ఆదాయం వస్తున్న విషయంలో మనం పెట్టుబడి పెట్టిన దాంట్లో అది స్టాగ్నెంట్ అయ్యి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుబలం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాతకానికి, ఈ మిథున రాశి వారికి శుభగ్రహమైన గురుబలం ఎప్పుడైతే తక్కువ ఉందో, ప్రతి పని మనము స్టాగ్నెంట్ అవుతూ ఒక చక్కగా ఒక ఆలోచన కూడా బలహీనపడే అవకాశం కనబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆలోచన బలహీనపడిందో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశిలో వాళ్ళు ప్రత్యేకంగా మనం ఆలోచించుకున్నప్పుడు 4-5 రకాలైన వ్యవహారాలు నడిపేటంట్లో రాజకీయ రంగంలో వాళ్ళు చూసుకుంటే కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆచితూచి అడుగు వేయడం అవసరం ఉంటుంది. పార్టీ ఫిరాయింపులు చేసేవాళ్ళ కానీ, ఎక్కడైనా ఇల్లీగల్గా వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా 2వ రకమైన వ్యాపారాలు చేసేవాళ్ళందరూ జాగ్రత్త పడవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యాలో కూడా అధికారుల ద్వారా ఎన్నో అవమానాలు పడవలసి వస్తుంది. అదేవిధంగా మనం తీసుకుపోతుంటే ఈ రైతాంగాన్ని విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి వేసిన విత్తనాలు సరిగా పండగ కొంచెం మనోవేదన ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. సరైన వర్షం పడక వాళ్ళు ఉండే ప్రదేశంలోని ఈ కొన్ని ఇబ్బందులు బాగానే ఉన్నాయని చెప్పడానికి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే విపరీతమైన ఖర్చు మన కోసం కాకపోయినా మన వాళ్ళ కోసం ఖర్చు పెట్టవలసిన అవసరం పడుతుంది. సో ఇటువంటి కొన్ని సమస్యలు మిథున రాశి వారికి మొదటి నుండి మనకు తటస్థించే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత గురువు ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశిస్తాడో అక్కడి నుండి కొంత బలోపేతమయ్యి కొంత లాభం కనబడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తులారాశి గురు ప్రవేశించాడో, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా గురు యొక్క 9వ భావం దృష్టి, అంటే 9వ భావం దృష్టి మిథున రాశి మీద పడుతుంది. కాబట్టి కొంత ఊరటగా కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ రాశిలో ఉన్న మృగశిర మొదటి 2 పాదాల వాళ్ళు ప్రత్యేకించి మనకి ఏంటంటే కుజుడికి సంబంధించిన దోష నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మృగశిర తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శనీశ్వరుడికి ప్రత్యేకించి తైలాభిషేకం చేసుకోవడము, మహాన్యాసపూర్వక తైలాభిషేకము చేసుకుంటూ శనీశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. దాని తర్వాత మృగశిర నక్షత్రం అయి తర్వాత మనకు ఆరుద్ర నక్షత్రం అయిన తర్వాత మనకు మిగిలినది పునర్వస నక్షత్రం గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుంటూ ఒక సంఖ్యని ప్రామాణికంగా తీసుకుంటూ ఆ సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఈ ఆదాయ వ్యయంలో ఉన్న దోషాలు నివృత్తి చేసుకుంటూ నిలదొక్కుకోవడానికి కావాల్సినంత బలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఏదైనా మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆదాయ విషయంలో, వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించగలిగితే మాత్రం కొంత సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 88855947, 88559148, 9704470001, 97044700.